ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 14వ తారీఖు లగాయతు డిసెంబర్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు వక్రగతిలో గురువు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు వక్రగతిన సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవికుజులు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధనురాశులు యందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాల తాలూకు అనుకూలితలు కనబడుతూ ఉన్నాయి. రాహు లాభస్థానమందు, అష్టమ స్థాన స్థిత శుక్రుడు, అలాగే ఈ రాశి వారులకి ప్రత్యేకించి చంద్రబలం కూడా కనబడుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి సౌఖ్యవంతమైనటువంటి జీవనానికి అవకాశాన్ని ఇస్తుంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషము కూడా ఈ రాశి వారికి తొలగిపోయినది. అందువల్ల కూడా కొంత ఉత్సాహంగా కాలాన్ని గడపబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ వారంలో బద్ధకం తక్కువగా ఉంటుంది. ప్రతి పని చెయ్యాలి అనేటువంటి ఉత్సుకత మొదలవుతూ ఉంటుంది. కొంత ఉల్లాసంగా ఉంటారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యంతో పాటుగా కొంత పనులతోటి చక్కగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడ కూడా ఖాళీగా ఉండకుండా పలానా ప్రాంతానికి వెళ్ళడం, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, కొత్త వ్యక్తులతోటి పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇంకా అనేక కొత్త అంశాల గురించి చర్చిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మేషరాశి వారిలో ప్రధానంగా కనబడతాయి. కొన్ని సందర్భాలలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేగాక స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మీదైనటువంటి శైలిని ప్రదర్శించగలుగుతారు. అంటే మీరు ఏదైతే బలంగా అనుకుని లేదా బలంగా మీరు దేన్నైతే నమ్ముతూ ముందుకు వెళుతున్నారో, ఇది మంచి చేస్తుంది, ఇది నా ఆలోచన, ఇలా వెళ్ళడం, ఇలా కుటుంబ సభ్యులతో చర్చించడం, మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ రకంగా మీరు ముందుకు వెళతారు. ఇక్కడ ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఏదైనా మనం చేయగలం, ఇలా వెళితే మనకి పని అవుతుంది, ఒకవేళ మనది కానప్పుడు, మన వల్ల కానప్పుడు ఇంకొకళ్ళ యొక్క సహాయాన్ని అర్థిస్తామనేటువంటి రీతిలో ఒక పాజిటివ్ వేలో ఇదంతా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనములు, వస్తువులు, వస్త్రములు ఇటువంటి వాటిపైన ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి వాతావరణం ఉన్నది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము లేదా శుభ కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి. ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒత్తిడిని అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా ఆ పని ఒత్తిడి అంతా కూడా మీకు ఇష్టంగానే ఉంటుంది. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ బుద్ధిని యొక్క దోష నివారణ కోసమై ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలే ఉన్నాయి. తక్కువ కాలం సంచరించేటువంటి రవి గాని, కుజుడు గాని, శుక్రబుధులు గాని ప్రతికూలంగా ఉన్నారు. గురు, రాహు, శనేశ్వర, చంద్రగ్రహాల తాలూకు అనుకూలతలు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘ సంచార గ్రహాల అనుకూలతల వల్ల గతంలో మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ల తాలూకు రిజల్టులు, గతంలో చేసినటువంటి వ్యవహారాల తాలూకు ఫలితాలు, ఇలా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తాలూకు ఫలితాలను ఈ వారంలో అనుభవిస్తారు. ఈ వారంలో ప్రత్యేకించి అష్టమ రవి, అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నది. దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ, ఎందుకు ఉపయోగకరము కానటువంటి ప్రయాణాలు, దేనికి అవసరం లేనటువంటి తగువులు, ఇటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి.
బుర్రంతా కూడా అదో రకంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకు? మనకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ మనల్ని పిలిచి ఇందులో మనల్ని అవమానించారు, లేదా అసలు ఈ ప్రయాణం నాకు అనవసరమైనటువంటిది కానీ చేయవలసి వచ్చింది, దీనివల్ల డబ్బు ఖర్చు, శ్రమ, అలాగే శారీరకమైనటువంటి అలసట, లేదా ఇంకా అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి అనేటువంటి భావన కలుగుతుంది. అంటే ఈ ప్రయాణం మనకు వ్యర్థము అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడే సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుపోయి రుణాలు తీర్చడానికి ఎక్కువగా ఉపకరిస్తూ ఉంటారు. స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. అంటే స్థానం మార్పు చెందించడానికి, అంటే ఇప్పటివరకు ఒక ప్రాంతంలో ఉంటే వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, అలాగే రుణబాధలు తగ్గించుకోవడానికి, వచ్చిన సంపాదన అంతా కూడా అప్పులు తీర్చడానికి ఎక్కువగా వెచ్చిస్తూ ఉండడం లాంటి విషయాలను ఈ వారంలో గమనించవచ్చు. అలాగే అగ్రెసివ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది, కోపం చాలా అధికంగా ఉంటుంది, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది, శరీరం ఎక్కువగా ఈ డ్రైగా మారిపోతూ ఉండడము, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము, లేదా ఈ బాడీలో నీటి శాతం తగ్గుతూ ఉండడము, లేదా వాతావరణంలో తేమ అధికంగా లేనటువంటి ప్రాంతాలని ఎక్కువగా సందర్శించవలసి వస్తూ ఉండడము, కొండ ప్రాంత సంచారము, నదీ ప్రాంత సంచారం, ఇటువంటివి ఎక్కువగా ఈ రాశి వారికి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి విందు విహారయాత్రలకి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతోటి కాలాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ఎక్కువగా తగువులకి వెళ్ళకండి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు చర్చల ద్వారానే దాన్ని సమసిపోయే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. జీవిత భాగస్వామితో ఉండేటువంటి విషయాలు, కుటుంబ సభ్యులతో కానీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ మాట్లాడవలసి వస్తుంది. చాలా తెలివితోటి, మరీ ముఖ్యంగా స్పృహతోటి మాట్లాడుతూ ఉండండి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ రవి యొక్క దోష నివారణ కోసమై ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్ఠభావమందు యోగిస్తూ ఉండగా, సప్తమ స్థానమందు రవికుజుల యొక్క యుతి, జన్మ రాశి యందు గురువు యొక్క సంచారము, భాగ్య రాహువు, ఇది ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎందుకంటే సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి 1, 7 స్థానాల్లో గోచార రీత్యా కొంత పాపగ్రహ సంపత్తి మనకి కనబడుతూ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినా మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే మీ భావన ఒకటి, వారు అర్థం చేసుకునేది ఒకటి. అరే బాబు నేను ఇలా అనలేదురా బాబు, నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నా కూడా వాళ్ళు మాట వినరు. ఎంతసేపు మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీరు మంచిగా చెప్తారు, నేను చెప్పింది ఇది, నా అర్థం ఇది, లేదా నాకు చెప్పడం రాకపోయి ఉండొచ్చు, నేను సరిగ్గా కన్వే చేయలేకపోయి ఉండొచ్చు, కానీ నా భావన ఇదే అని చెప్పినా కూడా ఎవడో అర్థం చేసుకోవడం, మిమ్మల్ని తప్పుగానే తీసుకుంటూ ఉంటారు. ఇది ప్రధానంగా మిమ్మల్ని ఈ వారంలో ఇబ్బంది పెట్టేటువంటి విషయం. ఎవరికైనా మంచి చేద్దామన్నా కూడా అది చెడుగా పరిణమిస్తూ ఉండడం ఒకటి మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అలాగే రాజకోపో యశోహాని అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి అనవసరమైన విషయాలకి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎవరికో మెప్పు కలిగించడానికి మీ జేబులో ఉన్నటువంటి డబ్బుని ఖర్చు పెట్టవలసి వస్తుంది, లేదా ఎవరి దగ్గర మీ యొక్క గొప్పని నిరూపణం చేసుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. నిజానికి అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకపోయినప్పటికీ కొన్నిసార్లు మన అనవసరమైనప్పటికీ డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దీనివల్ల కూడా ఆర్థిక పరమైనటువంటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది మిథున రాశి వారు. అలాగే సపోర్ట్ చాలా తక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. ఎక్కడా కూడా మీ పై అధికారులు, తోటి ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, సన్నిహితులు ఎవరైనా సరే మీరు వారికి సహాయం చేస్తారు, కానీ వారి నుండి రిటర్న్ మీకు ఏ విధమైనటువంటి సహాయం రాదు. మరి అది యాదృచ్ఛికంగా జరుగుతుందో లేదా వాళ్ళు కావాలని చేస్తున్నారో అనేటువంటి భావాన్ని పక్కన పెడితే గ్రహస్థితి పరంగా మీరు ఒంటరిగానే ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో చాలా డ్రై వాతావరణం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మీకు సరైనటువంటి పచ్చదనం కనబడదు, అంటే ఎవరు కూడా మీకు సహాయం చెయ్యరు. కాబట్టి ఒంటరిగానే ముందుకు వెళ్ళవలసినటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోండి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో భాగంగా డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి
రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే షష్ఠ స్థానమందు రవికుజులు యోగిస్తూ ఉండడం, పంచమ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉండడం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత పాజిటివిటీ కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అటు ఆర్థిక పరంగా లాభాన్ని పొందాల్సి వచ్చిన, శత్రువుల మీద విజయాన్ని సాధించవలసి వచ్చిన, రోగము లేదా రుణము అనేటువంటి 2 విషయాలపైన ఆధిక్యతని సంపాదించవలసి వచ్చిన ఈ గ్రహస్థితి చాలా ముఖ్యం. ప్రత్యేకించి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. పంచమంలో ఎప్పుడైతే శుక్రబుధులు పూర్ణమైనటువంటి శుభగ్రహాలు ఉన్నాయో ఆలోచనల యొక్క పరంపర చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు. ఇంతవరకు మనం తీసుకున్నటువంటివి, మనకి మేలు చేసేటువంటివి లేదా భవిష్యత్తులో మీకు మంచిని చేకూర్చేటువంటివి ఈ నిర్ణయాలన్నీ కూడా సకాలంలో తీసుకుంటారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు మీకు సహకరించినటువంటి వ్యక్తులు లేదా సంస్థలు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువర్గము లేదా మిత్రులు మీ వెన్నంటే ఉంటారు. ఏదో ఒక సహాయం చేస్తారు. వాళ్ళు మాట సహాయం చేయడమో ఇంకో సహాయం చేయడమో ఏదో ఒకటి, మీరు ఒంటరి కాదు అనేటువంటి దృక్పథం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఓకే, మనకి ఈ సపోర్ట్ ఉంది, పలానా పని వాడు చేస్తా అన్నాడు కదా అనేటువంటి భరోసా దొరుకుతూ ఉంటుంది. అలాగే పీస్ఫుల్నెస్ అంటే ప్రశాంతత అనేటువంటిది జీవితంలో ఉంటుంది. అటు చంద్రబలం ఉండడం, శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో ధనమున్నతి, శారీరకమైనటువంటి శ్రమ తగ్గుతూ ఉండడం. అంటే ఇప్పటి వరకు అధికమైనటువంటి శారీరక శ్రమ ఉంటే అది తగ్గి కొంచెం పోలేంత కష్టపడక్కర్లేదు, మన పనిలో ఇంకొకళ్ళు సహాయం చేశారు, లేదా గతంలో మనం కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు అంత శ్రమక్కర్లా, చాలా ఈజీ ప్రాసెస్ ఉంది అనేటువంటి దోవలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అక్కడ శారీరక సౌఖ్యం ఉంటుంది, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, సమాజంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది చాలా కలిసి వచ్చేటువంటి కాలం, పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం చెప్పవచ్చును. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఈ రాహుగ్రహం యొక్క వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి కాలభైరవుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది. అర్ధాష్టమ కుజదోషం పోయింది, అర్ధాష్టమ రవిదోషం పోయింది, చతుర్థ స్థానమందు శుక్రుడు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. వెరసి ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో అనుకూలతలు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగాను కనబడుతూ ఉన్నది. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చును. ప్రత్యేకించి ఒక రకమైనటువంటి పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి పని మనం ఎలా చేసుకోవాలి, ప్రతిదీ సెగ్రిగేట్ చేసేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఇది చాలా క్లమ్జీగా ఉన్నది, ఇక మీదట మనకి అంత క్లమ్జీనెస్ ఉండదు, ఈ రకంగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి ధోరణిలో చాలా చురుగ్గా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. గొప్ప విషయం ఏంటంటే గతంలో మీరు తలపెట్టినా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటి పనులు ఇప్పుడు చాలా చకచకా పూర్తయిపోతూ ఉంటాయి. గంటల వ్యవధిలోనే మీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. చాలా గొప్ప ఆలోచనలు చేస్తారు. ఎంత ప్రముఖమైనటువంటి పనులు తలపెట్టినప్పటికీ దానిలో భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అటు గురుబలం ఉన్నది, చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆరోగ్యం సహకరించడం అన్నది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకాలము కూడా అష్టమ శని ప్రభావం ఉన్నది, రాహు సప్తమంలో ఉన్నారు, జన్మకేతు ఉన్నారు, మానసికంగా అశాంతి ఉన్నప్పటికీ కూడా గత వారాలతో పోలిస్తే ఈ వారంలో ప్రతికూలతలు పెరిగాయి, ప్రతికూలతలు తగ్గాయి, అనుకూలతలు పెరిగాయి. అందువల్ల ఏమవుతుంది, గురుబలం పెరగడం, అర్ధాష్టమ రవిదోషం తొలగిపోవడం లాగా జరగడం వల్ల ఏమవుతుంది అంటే జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. ఏదైతే అదవుతుంది, జరక్క మానదు అనేటువంటి ధోరణిలో దూసుకుపోతూ ఉంటారు. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో సాహసం ఉంటుంది, లక్ష్మీదేవి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ వారంలో మంచి ప్రోత్సాహకాలు లభించబోతూ ఉన్నాయి, మంచి అవకాశాలు వస్తాయి, భూపరమైనటువంటి సంపదలు పెరుగుతూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు సింహరాశి వారికి వారి దగ్గరికే వస్తాయి. వీరు ఆకర్షించగలుగుతారు.
అలా కాకుండా చతుర్థ స్థానంలో ఉండేటువంటి శుక్రబుధులు, ప్రత్యేకించి ఆయన వాహనకారకుడు, అలాగే జీవితానికి కావలసినటువంటి సౌకర్యాలని సమకూర్చేటువంటి గ్రహాలు బుధ శుక్రులు. లక్ష్మీనారాయణ యోగంగా చెప్తారు జాతకంలో వారు కలిసి ఉంటే. కాబట్టి ఇక్కడ గోచార రీత్యా వారు కలిసి ఉన్నప్పుడు కూడా అంతే రకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడం, జరుపుకుంటూ ఉండడం, ఇలా అనేక రకాలుగా సింహరాశి వారికి ఈ వారం ముందుకు సాగుతుంది. ఏదేమైనా పరిస్థితులు బాగున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడం కోసం అష్టమ శనేశ్వరుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. కారణం ఏమిటి అంటే యోగించేటువంటి గ్రహం కేవలం రాహువుగానే కనబడుతూ ఉన్నారు. ఆయనతో పాటుగా చంద్రుడు, వేరసి 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ స్థానమందు రవి కానీ, అర్ధాష్టమ స్థానమందు కుజుడు కానీ కొంత మనం ఆలోచించవలసినటువంటి గ్రహాలు. వీటితో పాటు దశమంలో ఉండేటువంటి గురువు. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం, అంటే భయం అనేటువంటి మాట అక్కడ వినబడింది. మరలా అర్ధాష్టమ రవి కుజుల దగ్గరికి వచ్చేసరికి భాగ్యహానిర్ భయం క్రూర అన్నాడు, అంటే భయం అనేటువంటి మాట అందులో వినబడింది. ఇక్కడ 2 చోట్ల మానసికమైనటువంటి భయము అనేటువంటి మాట వినబడుతోంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎలా ఛేదించాలి? ఈ గ్రహస్థితిని భయాన్ని వదిలిపెట్టేస్తే సరిపోతుంది. భయపడేటువంటి ప్రాంతంలో భయపడకుండా ఉండడం ద్వారా ఈ గ్రహ స్థితి నుండి మీరు బయటపడిపోతారు. చాలా చిన్న లాజిక్. ఇక్కడ అర్ధాష్టమ రవి ఉన్నా, అర్ధాష్టమ కుజుడున్నా, దశమంలో గురుడుండి, సప్తమంలో శనేశ్వరుడు, అంటే ప్రతి కేంద్ర స్థానంలోనూ ఒక పాపగ్రహం ప్రతికూలంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రతి చోట బ్రేకులు పడిపోతూ ఉంటాయి. అంటే రోడ్డు మీద వెళ్ళిపోతాం, అందరినీ ఆపరు. మీ దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు ఆపి లైసెన్స్ ఏది, హెల్మెట్ పెట్టుకోలేదు ఏంటి అని అడుగుతారు. అంత దారుణంగా ఉంటుంది గ్రహస్థితి. మీకు అర్థం కాదు లాజిక్. మీ ముందే అంతమంది వెళ్ళిపోయారు, ఎవరిని ఆపంది, మమ్మల్ని ఎందుకు ఆపుతారని అడిగినా కూడా అక్కడ సమాధానం ఉండదు. మీ గ్రహస్థితి అటువంటిది. అక్కడ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అన్నీ దాటిపోతూ ఉంటారు అందరూ. మీ దగ్గరకు వచ్చేసరికి పడిపోతుంది వేటు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని కాన్సిక్వెన్సెస్ అందరూ అనుభవిస్తారు. అందరూ తేలిగ్గా దాటగలుగుతారు. మీరు చాలా తేలిగ్గా దాటగలిగే దాని దగ్గర కూడా మీకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆ రకంగా ఇబ్బంది పెడుతుంది. ఇది ప్రధానంగా కన్యారాశి వారు గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఈ విషయాలు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అంత ప్రభావాన్ని చూపించవు. మీకు జరిగేటువంటి డ్యామేజ్ ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బందులు రావు. వాటికి మామూలుగానే సాగిపోతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి ఫలితం భవిష్యత్తులో కనబడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ఈ అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, దశమ గురుడు, సప్తమంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కొత్త పనులు ప్రారంభం చేయకూడదు, కొత్త విషయాలపైన చర్చించకూడదు. ఎలాగైనా సరే మనం జరుగుతూ ఉన్నటువంటి దాన్ని జరగనివ్వాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే ఎక్కడా లేనటువంటి విధంగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశిగా తులారాశి చెప్పచ్చు. 2వ స్థానమందు శుక్రబుధులు, తృతీయ స్థానమందు రవికుజులు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, 9వ స్థానమందు గురువు, అలాగే ఏకాదశ స్థాన జన్మరాశి యందు చంద్రుని యొక్క సంచారము, ఇవన్నీ వెరసి దాదాపుగా 7 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నటువంటి ఏకైక రాశి. ఇంకా కొంతమంది ఏం చెప్పచ్చు, కేతు లాభంలో అనుకూలిస్తాడని చెప్తే ఇంకా ఆల్మోస్ట్ 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నట్టు లెక్క. అంటే గోచార రీత్యా ఇంత సంఖ్యలో గ్రహాలు యోగించడం అనేది చాలా అరుదు. ఈ మధ్యకాలంలో తులారాశి వారికే అది యోగిస్తూ ఉన్నాయి కాబట్టి వీరిదే అప్పర్ హ్యాండ్గా కొనసాగుతూ ఉంటుంది. అంటే మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ చాలా పాజిటివ్గా పూర్తి అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి అడ్డంకులు, అవరోధాలు లాంటివి లేకుండా అనుకున్నటువంటి వాటన్నింటినీ కూడా సాధించగలుగుతారు, పైచేయిగా ఉండగలుగుతారు. మీ మనసుకు ఏదైతే నచ్చుతుందో అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు సహకరించేటువంటి వ్యక్తులు లేదా సంస్థలు
లేదా సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఉండగలుగుతారు. అన్నిట్లోనూ కూడా పై చేయి సాధించగలుగుతారు. అటు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించగలుగుతారు. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగంలో పై అధికారులతోటి ఉండేటువంటి సమస్యలను సైతం దాటగలుగుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలని సంపాదించగలుగుతారు. ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలలోనూ అంటే విదేశీయానానికి సంబంధించిన విషయాలు కానీ, లేదా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఇలా ఏ రకమైనటువంటి అంశంలోనైనా సరే తులారాశి వారికి చాలా అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 7 గ్రహాల తాలూకు అనుకూలతలు తులారాశి వారికి ఈ వారంలో ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం చక్కగా ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో అన్ని రోజులు ఆల్మోస్ట్ ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో పర్టికులర్గా బుధవారం నాడు ధనయోగంగా మనం చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. జన్మ రాశి యందు ఉండేటువంటి రవి దోషం కానీ కుజదోషం కానీ తొలగిపోయాయి. ఇప్పుడు జన్మరాశిలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారం మొత్తము కూడా చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇవి రెండూ కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు. దీనివల్ల చాలా పాజిటివిటీ ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఆలోచనల యొక్క పరంపరని ఛేదించాలి. అంటే మనం ఇది చేస్తే ఏమవుతుంది, దీనిలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇవి ఆలోచించకుండా ఒకటి మీరు చేద్దాం అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అయితే దాంట్లో పాజిటివ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ఆలోచించద్దని కాదు, నిజంగా మనకి ఇది చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇక దాంట్లో దూకేస్తూ వెళుతూ ఉంటే దాంట్లోనే మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు సహాయం చేయడమో లేకపోతే దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం ఎందులోనైనా సరే కార్య జయాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఇలా అక్కడ గ్రహస్థితి మీకు కొంత పాజిటివ్గా ఉన్నది. వచ్చే ఆలోచనలు కానీ కలిసేటువంటి వ్యక్తులు కానీ వీరందరూ కూడా మీతో చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి, జన్మరాశి యందు ఉండేటువంటి పాపగ్రహాలు తొలగిపోయాయి. అందువల్ల అటు మానసిక ఒత్తిడి తొలగిపోతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, బుద్ధి చాంచల్యం తొలగిపోతుంది. అంటే ఏంటి, ఎంతసేపు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, ఏదో చెడు సంబంధమైనటువంటి ఆలోచన, ఇలా అనేక రకాలుగా భయపడుతూ ఉండేటువంటి తత్వం పోతుంది. కొంత పాజిటివ్గా ఉండగలుగుతారు, నచ్చినటువంటి పనిని చేయగలుగుతారు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఏదైనా ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలను చేయగలుగుతారు. అష్టమంలో గురుడు ఉన్నారు, దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2, 8 స్థానాలకు ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి ఏర్పడుతుందో ఆర్థిక నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు రావాల్సినది మీకు రాకుండా ఇతరులకు తరలి వెళ్ళిపోతూ ఉండడము, లేదా ఎక్కువగా మీరు నష్టపోవలసి రావడం, ఇటువంటి విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తక్కిన విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాలు, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చాలా సెన్సిటివ్గానే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఏమిటి, ఎక్కడా కూడా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళకూడదు. కొంచెం ఆలోచించి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు వస్తూ ఉంటాయి, మీకు వారికి విభేదాలు ఉంటాయి. అంత మాత్రం చేతన వారిని ద్వేషించవలసినటువంటి పని లేదు. కొంత అడ్జస్ట్ అయి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే ఉన్నది. ప్రత్యేకించి గోచారంలో సర్వసాధారణంగా ఏర్పడేటువంటి జన్మరవి జన్మకుజుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి కొంత ఇబ్బందులను కలిగిస్తాయి. 12వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు కానీ, 12వ స్థానమందు బుధుడు కానీ, అర్ధాష్టమ శనేశ్వరుడు కానీ, అంటే ఈ 2, 2, 2 6 గ్రహాలు ప్రత్యేకించి ప్రతికూలంగా మీకోసమై పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మరి మీకు అనుకూలంగా ఏ ఏ గ్రహాలు పనిచేస్తూ ఉన్నాయి? గురుగ్రహం 7వ స్థానమందు వారం మధ్య నుండి, అంటే బుధవారం దగ్గర నుండి చంద్రుడు కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ గురుబలం ఉండడం అన్నది అదృష్టమే. అంటే మొదట ఏదైనా కొంత కష్టపడవలసి వచ్చినప్పటికీ తదుపరి కొంత క్రమేణా మీకు అనుకూలతలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి గురుగ్రహం వల్ల. జన్మరవి జన్మకుజుని యొక్క స్థితి మాత్రం శారీరకమైనటువంటి శ్రమకి దారితీస్తుంది. ఎటువంటిది, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం.
అంటే శరీర సౌఖ్యం అన్నది ఇంక ఉండదు. అది అతిగా ప్రయాణాలు చేయడంతోనో లేదా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడంతోనో ఇలా ఏదైనా కృషించినటువంటి శరీరాన్ని కలిగి ఉంటారంటే శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. దేని గురించో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఏది అంత ఈజీగా రాదు ధనురాశి వాళ్ళకి. అలాగే జన్మ కుజుని యొక్క స్థితి కూడా జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నది. అంటే ఎవరు సహకారం లేదు, ఇంకా కుటుంబ సభ్యుల సహకారాన్ని మనం ఆశించకూడదు. అలాగే శారీరకంగా కూడా ఏదైనా దెబ్బలు తగలడానికో లేకపోతే అనారోగ్య సమస్యలు రావడానికో ఈ రవి కుజులు ఎక్కువ ఉపయోగపడతారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమేటిక్గా ఉన్నది కాబట్టి కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఇదే సమయంలో గురుదృష్టి ఉన్నది మీ రాశి మీద, అదే ప్రధానంగా కాపాడుతుంది. అంటే వీటి యొక్క తీవ్రతని గురుడు కంట్రోల్ చేస్తున్నారు. అప్పుడు మనకేంటంటే అంత తీవ్రత ఉండదు, కానీ కొంత అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి కొంత ఈ రవి కానీ కుజుడు కానీ వీటికి సంబంధించినటువంటి వారాలు వచ్చినప్పుడు, అంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఏ పని కూడా మనం చేయకూడదు, వదిలేస్తేనే మంచిది. ఎంత ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఆ 2 రోజుల్లోనూ కొంచెం కష్టపడేటువంటి విషయాలు ఉంటాయి. అలాగే ఈ గ్రహస్థితి నుండి అంటే అర్ధాష్టమ శని కూడా ఉన్నారు కాబట్టి శనివారాన్ని కూడా పక్కన పెట్టి మిగతా రోజుల్లోనే ఏ పనైనా చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. గురుబలం తగ్గిన తర్వాత 12వ స్థానంలోకి గ్రహాలు ఎక్కువగా చేరుతూ ఉన్నాయి. అంటే అటు 12వ స్థానమందు రవి కానీ 12వ స్థానమందు కుజుడు కానీ ఇవి రెండు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ శుక్రుడు, బుధుడు, రాహువు, శనేశ్వరుడు, చంద్రుడు ఈ 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. వీటితోటి దూసుకుపోవచ్చు. ఎందుకంటే శనేశ్వరుడు తృతీయ స్థానమందు చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. రాహువు అదే మాదిరిగా లాభస్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు కూడా అటు విదేశీయానానికి సంబంధించిన విషయాలు కానీ స్థిరత్వానికి సంబంధించినటువంటి విషయాలు, ఆకస్మిక ధన ప్రాప్తిని సూచించేటువంటి విషయాలు, అదృష్టాన్ని జీవితంలో కలగజేసేటువంటి విషయాలు ప్రధానంగా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదలని ఆశించవచ్చును. జీవితం చాలా పాజిటివ్గానే ముందుకు సాగుతూ ఉంటుంది. కొంత మీకు చెడు చేయాలి అనుకున్నటువంటి వారు, మీ మీద చెడుగా ప్రవర్తించాలి అనుకునేటువంటి వారు మీకు ఈ వారంలో కొంత ఎక్కువగా తగలరు, వారు దూరంగా ఉంటారు మీకు. అందువల్ల కొంత మానసిక ప్రశాంతత వస్తుంది. వారం యొక్క ప్రారంభంలో ఆది సోమవారాల్లో కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత విరోధం ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులతో కానీ పై అధికారులతో కానీ కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ మంగళవారం బుధవారాల దగ్గర నుండి చాలా పాజిటివ్గా ఉంటుంది గ్రహస్థితి. అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగుతూ ఉండడం, ఎక్కడ అవరోధాలు ఆటంకాలు ఉండకపోవడం. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారంటే అటు చాలా స్పీడ్గా అన్ని పనులు వెళుతూ ఉంటాయి. ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి అన్నా, శుభ కార్యక్రమాల గురించి మాట్లాడాలి అన్నా, ఏ రకమైనటువంటి పరిస్థితులైనా చాలా పాజిటివ్గా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అన్నిటి పరంగా కూడా ఈ వారం కూడా చాలా బాగున్నది. 12వ స్థానమందు రవి కుజులు నిద్రా సౌఖ్యాన్ని తీసేస్తారు. అంటే పడుకోనివ్వరు, వాళ్ళు నిద్ర సమయాలను మారుస్తారు. అంటే షిఫ్ట్ల వారీగా ఉద్యోగం చేసే వాళ్ళపై ప్రభావం పడుతుంది. అలాగే రాత్రి ఎక్కువగా ఏ సినిమాలు చూడడమో, మొబైల్ ఫోన్లతో ఆడుకోవడము ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉండడం, లేదు విదేశాల నుండి స్వదేశం రావడం, ఈ షిఫ్ట్ దీనివల్ల కూడా నిద్రలో మార్పులు రావడాన్ని చాలా కామన్గా మనం పరిశీలన చేయవచ్చును. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాన్నే మనం ఈ కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితి వల్ల ఆశించవచ్చును. దశమంలో రవి ఉన్నారు, అలాగే గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది ప్రధానంగా ఈ రాశి వారికి. అలాగే ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతులు, దశమంలో కుజుడు కూడా దిగ్బలయుక్తుడై ఉన్నాడు. అక్కడ కుజుడు యోగించకపోయినప్పటికీ దిగ్బలాన్ని పొంది ఉన్నటువంటి గ్రహం ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి బయటపడడానికి కావలసినటువంటి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం.
అటు గురువు కానీ రవి కానీ ఒక సపోర్టివ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. గోచార ప్రకారంగా వారి ఈ స్థానాల్లో అనుకూలించేటప్పుడు ఆర్థికంగా ఉపయోగపడతారు, ఉద్యోగపరంగా ఉపయోగపడతారు, అలాగే ఆత్మవిశ్వాసం పరంగా మనం ఇది చెయ్యగలం అనేటువంటి పాజిటివిటీని బయటకు తీసుకొస్తూ ఉంటారు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు, అలాగే చెడు ఆలోచనలు దగ్గరికి రానివ్వదు ఈ గ్రహస్థితి. ఈ రకమైనటువంటి ఫలితాలను మనం కుంభరాశి వారికి ఈ వారంలో ఆశించవచ్చును. అప్పు చెయ్యాలి అనేటువంటి ఆలోచన రాదు. ఎంతసేపు కూడా మనం ఇది ఎలా సంపాదించాలి, ఎలా కొనాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధోరణే వస్తుంది. కానీ నెగిటివ్ థాట్స్ రావు. అంటే పలానా జూదము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటి జోలికి పోవాలి అనేటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే గతంలో వచ్చింది, ఇప్పుడు రాదు. ఈ రకమైనటువంటి మార్పే గ్రహస్థితి. కాబట్టి ఇక్కడ మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరిచేటువంటి విధంగా గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉంటుంది. అదే స్వీకరించండి. అలాగే ఏ ఆలోచన వస్తే దాన్ని అమలుపరుస్తూ ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ఇది ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండండి. గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుని వదిలిపెట్టవద్దు. భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం గురువు రూపంలో మిమ్మల్ని కాపాడుతున్నారు పంచమ స్థానంలో. ఆయన లేకపోతే జీవితం లేదు. గురువుని వదిలిపెడితే జీవితం గుడ్డి జీవితం అయిపోతుంది, ఏమీ తెలియదు. అందుకని కుంభరాశి వారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గురువుని స్వీకరించినా ఆ గురువుతో మాత్రం ముందుకు వెళుతూ ఉండండి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. ఉమామహేశ్వర స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి దశమంలో రవి ఉండడం. దశమస్తో యథా రవి అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అటు రవి ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు, మరి ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి విషయాలకి ఆయన కారణమవుతారు. అలాగే ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే రవి అనుకూలత పెరిగింది, చంద్రుడి అనుకూలత పెరిగింది. ఈ రెండు విషయాలు మనం గమనించవచ్చు. అలాగే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి కుజుడు కూడా ఉన్నారు. అంటే ఈ గ్రహస్థితి ఏమి చేస్తోంది? మీనరాశి వారిని పాజిటివ్గా ముందుకు తీసుకుపోతూ ఉన్నది. ఎందులోనైనా సరే మనం సాధించగలం అనేటువంటి ఉత్సుకత ఉంటుంది. ఇంతవరకు సరే మనం చేయలేము, లేకపోతే ఇలా నెగటివ్ థాట్స్, నీరసము, నిస్సత్వ, బద్ధకము, పోస్ట్ పోన్మెంటు వీటితోటి ముందుకు వెళుతూ ఉన్నటువంటి మీనరాశి వారు కొంత ఉత్తేజాన్ని పొందగలుగుతారు. మీకు ఇంకొకళ్ళు యాడ్ అవుతారు, వాళ్ళు ప్రేరణ ద్వారా మీరు వాళ్ళు కలిపి ముందుకు వెళుతూ ఉండాలి. పొద్దున్నే లేవడం బద్ధకం, వాకింగ్ చేయడం బద్ధకం, ఎవరో వచ్చి లేపుతారు, నడు వెళ్దాం ఉంటారు, వాళ్ళతో పాటు ముందుకు సాగుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక ఉత్ప్రేరకం పనిచేస్తూ ఉంటుంది. అదే రవి యొక్క బలం. అది మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని కాపాడుతూ ఉంటారు రవిగ్రహము. అలాగే మిగతా దోషాలు ఉన్నాయి. అర్ధాష్టమ గురుని యొక్క స్థితి, ఏలినాటి శని, వ్యయ రాహువు, ఇవన్నీ కూడా మీలో ఉండేటువంటి ఆ పాజిటివిటీని తగ్గించేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చాలా ఎనర్జెటిక్గా మార్చుకుంటూ పాజిటివ్గా ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉండడమే చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీనరాశి వారికి ప్రతిదీ ప్రతిబంధకంగానే కనబడుతుంది. అన్ని విషయాల్లోనూ కొంత చేదు అనుభవాలనే వీరు తీసుకోవలసి వస్తుంది. కానీ ఈ వారంలో మాత్రం రవి యొక్క బలం చేత కొంత పాజిటివిటీ యాడ్ అవుతుంది. ఆ మార్పు మీరు గమనించవచ్చు. 16వ తారీఖుకి ముందు, 16వ తారీఖుకి తర్వాత ఉండేటువంటి గ్రహస్థితిలో ఖచ్చితమైనటువంటి ఉత్సాహం కనబడుతుంది. కాబట్టి ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, అన్నిటి పరంగా కూడా మీకు ఆ మార్పు తెలుస్తూ ఉంటుంది. రవి యొక్క అనుకూలత రాగానే కొంత ఉత్సాహము, లేదా ఏదైనా ఒక చెయ్యాలి అనేటువంటి తపన, లేదు ఏదైనా ఆలోచన, ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి థాట్, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సాహము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి, కష్టపడతారు, నిరూపించుకుంటారు, అందరి చేత కూడా మంచి పేరుని సంపాదించుకుంటారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామం కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్రము కానీ, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సప్త శ్లోకి కానీ, ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.